రేవంత్ సర్కార్ అనాలోచిత నిర్ణయం కారణంగా హైదరాబాద్ మహానగరం నిషేధిత జాబితాలో చేరింది. 22A రాక్షస కూరల్లో చిక్కుకొని విలవిల్లాడుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ లైవ్ ద్వారా అందజేస్తారు. అరవింద్, రైట్ కుమార్, ఏదైతే చూసుకుంటే ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ నడుపుతుందా లేకపోతే సర్కస్ నడుపుతున్న విధంగా కూడా ప్రధానంగా అర్థమవుతుంది. 22A నిషేధిత భూములపై కూడా ఇప్పటికే ఆ ప్రజలు సందిగ్ధంలో ఉన్నారు. అసలు ప్రభుత్వం ఎందుకు ఇట్లా పేద ప్రజలతో ఆడుకుంటుందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ఏదైతే తమ స్థిరాస్తులను కూడా ఇప్పటికే బ్లాక్ లిస్ట్ లో పెట్టినట్టు కూడా ప్రధానంగా ఇప్పటికే ప్రజలందరూ కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి కాసేపట్లో ఏదైతే మల్కాజ్గిరి నియోజకవర్గానికి కూడా ఇప్పటికే ఇక్కడికి బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు రాబోతున్నారు. మనతో ఇక్కడ శాసనసభ్యులు రాజశేఖర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసు. సార్ నమస్తే సార్. సార్, ప్రధానంగా 22A నిషేధిత భూములపై కూడా ఇప్పటికే ప్రజలందరూ సందిగ్ధంలో పడ్డారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసలేదా, అంటే ప్రజలను ఇబ్బంది పెట్టడమే వాళ్ళ పాలన లక్ష్యంగా చేసుకున్నారా సార్? నిజంగా ఇది విచిత్రంగా అనిపిస్తుంది. ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేయాలా, ఇలా 22A నిషేధిత భూములను పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టడం సబబు కాదు. ఎందుకంటే ఏ రకమైన ఆలోచన లేకుండా నిషేధిత జాబితాలో పెట్టినరు. అంటే ఒక చిన్న 20 గుంటలు ఉన్నా కానీ ఒక లేఅవుట్లో దాంట్లో ఉన్న మిగతా సర్వే నంబర్లన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇట్లా అనేక ఇబ్బందులు పడుతున్నారు. మా దగ్గర సుమారు 30,000 ఇండ్లు ఇలా పీటీన్ నంబర్లు, అంటే ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ తోటి ఎప్పటి నుంచో ప్రాపర్టీ ట్యాక్స్ కట్టుకుంటూ ఉంటున్న వాళ్ళపైన కూడా ఈ యొక్క జులుం నడుస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. ప్రభుత్వానికి మేము హితవు పలికేది ఏంటంటే, ఇలాంటి మీకు చేస్తే మీకు మళ్ళా ప్రజలు మీకు ఓట్లు ఎట్లేస్తారు. ఏదైనా చేయాలనుకుంటే ఒక మంచి పద్ధతిగా సిస్టమేటిక్గా మీరు అన్ని ఎంక్వైరీ చేయండి. మీ అధికారులను కూర్చోబెట్టండి. ఏ సర్వే నంబర్లో ఎంత ఉంది అని బేరీ చేయండి. నిన్న మొన్న మేము వక్ఫ్ బోర్డు నుంచి కూడా కొట్లాడి ఒక 6 నెలలు వాళ్ళతో తిరిగి ఒక 10,000 ఇండ్లని రిలీజ్ చేయించుకోగలిగినాం. అంటే మీరు కరెక్ట్గా పనిచేస్తే మేము తిరగాల్సిన అవసరం కూడా లేదు కదా. సో ఇట్లాంటివన్నీ కూడా మీరు తప్పకుండా చేస్తారని నేను ఆశిస్తున్నాను. సార్, మంత్రి గారు కూడా ఏదైతే నిన్న జరిగిన మీడియా సమావేశంలో కూడా ప్రధానంగా సారీ చెప్తూ అధికారులపైన నెట్టేస్తారు. అంటే ప్రభుత్వానికి తెలియదా ఏం చేస్తున్నారో? నిషేధిత భూములపై ప్రజల్ని వేధించడమేనా సర్కార్ యొక్క ముఖ్య లక్ష్యం? అంటే ప్రభుత్వము అధికారుల మీద నెట్టేయడం చాలా ఈజీ అండి. ఇది పెట్టే ముందు ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగానే వాళ్ళు పెట్టినరు కదా. కాబట్టి ప్రతిదీ పర్ఫెక్ట్ గా బేరీజ్ వేసుకొని, అంటే ఏ సర్వే నంబర్ ఎన్లో ఉంది, ఇప్పుడు యుఎల్సీలో ఉంది ఒక 20 గుంటలు యుఎల్సీ, ఉదాహరణకు సీతారాం నగర్ అని మా దగ్గర ఒకటి ఉంది. దాంట్లో కేవలం 20 గుంటలు మాత్రమే యుఎల్సీలో ఉండే. మొత్తం ఉన్న సర్వే నంబర్లన్నీ నిషేధిత జాబితాలో పెట్టినరు. మీకు ఉదాహరణకు ఇంకోటి జూపల్లి హోమ్స్ అని ఉంది. వాళ్ళు మన ఎవరి దగ్గర ఎండోమెంట్ దగ్గర యాక్షన్లో కొనుక్కున్న భూమిని ప్లాట్లు చేసి సబ్సిక్వెంట్ గా ప్లాట్లు అమ్మి అప్పుడు 20 ఏళ్ల నుంచి అక్కడ ఇండ్లు అయినాయి. ఆ ఇండ్లకి ఇప్పుడు అది మళ్ళీ దాంట్లో ఏమంటారు ఎండోమెంట్ ల్యాండ్లోనే ఉంది అని చెప్పి నిషేధిత జాబితాలో పెట్టారు. అంటే ఏ రకమైన సబ్సిక్వెంట్ గా ఏ రకంగా కూడా చూసుకున్న దాఖలాలు లేదు. అధికారులకు చిత్తశుద్ధి ఉంటే ఇటువంటి సిచ్యువేషన్ రాకపోతుండే, గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంటే అధికారులతో కూడా కరెక్ట్ గా పనిచేపిస్తారు. మొత్తం ఇక్కడ ఎన్ని కాలనీలు బ్లాక్ లిస్ట్ లో పడ్డాయి సార్? మా దగ్గర సుమారు 30,000 ఇండ్లు, వక్ఫ్ బోర్డ్ అనుకోండి, యుఎల్సీ అనుకోండి, ఈ బఫర్ జోన్ అనుకోండి, ఎండోమెంట్ అనుకోండి, ఇలా వివిధ కారణాలతోటి 30,000 ఇండ్లని ఈ నిషేధిత జాబితాలో పెట్టారు. ఇప్పుడు ఈ ఆస్తి అనేది ఎంతో మంది కష్టార్జితంతో ఒక జీవితకాలం వెచ్చిస్తే గానీ కొందరికి ఈ ఒక ఇల్లు కాదు. అటువంటి వారిని కూడా ఈ విధంగా వాళ్ళని కష్టాల్లోకి నెట్టి సింపుల్ గా నేను 22A జాబితా పెట్టేసిన మీరు ఇరుండు. దానికి ఏం చేయాలి? మళ్ళీ వాళ్ళు పైరవి చేసుకోవాలి, సబ్ రిజిస్టర్ కార్యాలయాల చుట్టూ తిరగాలి, ఒక కోర్టు ఆర్డర్ తీసుకురావాలి. దీనికి సుమారు ₹1,50,000 వాళ్ళు వెచ్చించుకోవాలి. ఏదైనా మళ్ళీ పైన రూమ్ వేసుకోవాలనుకున్నా, వాళ్ళ బిడ్డ పెళ్లి చేసుకోవాలనుకున్నా, ఇటువంటి అన్ని ఇబ్బందులకు ప్రజలు గురవుతున్నారు. చివరిగా ప్రభుత్వానికి ఏం తెలియజేస్తారు సార్? మీరు సమగ్రంగా సర్వే చేయండి. ఒక భూమి, ఒక ఇంచు భూమి జాగా ఉందా మీరు పెట్టుకున్న యుఎల్సీలో? అధికారులు కూడా ఇప్పుడు 30 ఏళ్ల నుంచి అధికారుల నిర్లక్ష్యాన్ని మీరు ఏ విధంగా సహిస్తున్నారు? మీరు అది సహించుకుంటా ప్రజలను మాత్రమే ఇబ్బంది పెడుతున్నారు. ఇది తప్పు. మీరు సమగ్రంగా సర్వే చేయండి. సర్వే చేసి ప్రతి ఇంటికి కావాలంటే ఒక సబ్ నంబర్ ఇవ్వండి. ఆ సబ్ నంబర్ అందులో ఉందా లేదా అని బేరీజ్ వేసుకున్నాకనే 22 పెట్టొద్దు అంటలేం. గవర్నమెంట్ జాగాలను రక్షించుకోవాలా, తప్పు లేదు, బట్ అనాలోచితంగా పెట్టొద్దు అని చెప్తున్నాను.
రైట్, ఏదైతే చూసుకుంటే మరి కాసేపట్లో కూడా ఇక్కడికి బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు కూడా రాబోతున్నారు. ప్రధానంగా ఇక్కడ 22A నిషేధిత భూములపై కూడా ప్రభుత్వం సమగ్రంగా ఆలోచించి వారందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చూపాలని కూడా ఇప్పటికే ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి కూడా తెలిపారు. ఓవర్ టు స్టూడియో కుమార్. రైట్, థ్యాంక్ యూ అరవింద్.